ఆడు చచ్చాడంట. ఆడు ఎప్పుడు చేస్తాడు? నువ్వు పోయి లేపుతావాడిని? నువ్వు లేపవుగా, నువ్వు లేపలేవు. చచ్చినోడు చేస్తాడు. యేసుప్రభు అన్నాడు, అరే మృతులను పాతి పెడతారా, ముందు వచ్చి నన్ను వెంబడించు. వాక్యం సత్యం. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లు చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత? చెప్పాలి. ఎవరికి ఇవ్వాలి? నీ జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత. ఈ రోజు నుండి నువ్వు అద్భుతంగా దీవించబడతావు. ఆమెన్ చెప్పండి గట్టిగా. నువ్వు దీవించబడకపోవటానికి నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం లేదు. లోకానికో పాపానికో లోక సంబంధమైన వాటితో నీ హృదయము కంపు కొడుతుంది కనుక ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చింది కూడా నువ్వు దాన్ని అనుభవించలేకపోతున్నావు. చేతులు తెల్లు చెప్పండి గట్టిగా. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎవరికి ఇవ్వాలి? ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికో పనులకో చుట్టాలకో లేక వేరు వాటికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవుని ఆశీర్వాదమును నీవు చూడలేవు. ఆమెన్. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మార్త విస్తారమైన పనులు అంటే మార్త రక్షణ పొందలేదా? హలో, మార్తకి ప్రభువుని గురించి తెలియదా? చెప్పండి అమ్మా. తెలుసు. ఆ కుటుంబమే యేసయ్యను ప్రేమించే కుటుంబం. యేసయ్య ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఇంటికి వస్తాడు విజిటర్గా. ఇప్పుడు యేసయ్యను ప్రత్యేక ఇంటికి రాగానే మార్త ఏం చేస్తుంది చూడండి. మార్త అనే ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమినాలి? ఏమినాలి? యేసయ్య బోధ వినాలి. యేసయ్య మాట వినాలి. యేసయ్య మాటకు లోబడాలి. యేసయ్య మాటకు విధేయత చూపాలి. గత వారం మనం విన్నాం, వారు యేసు చెప్పిన మాటకు లోబడి విధేయత చూపి అయినను నీ మాట చొప్పున మేము వేస్తాము అన్నారు. ఆయన చెప్పిన మాటకు లోబడి వల వేసి విస్తారమైన చేపలు పట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం మార్చబడాలి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకము నీలో కనబడకూడదు. క్రీస్తు నీలో కనబడాలి. ఆమెన్. చేతులెత్తలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే చక్కని పాట రాసి, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. మరలా పాడను. బంధువు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి నా యేసుని స్నేహం చిరకాల ఇది నా యేసు. అందరూ పాడ. చిరకాలం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల ఇది నా యేసు స్నేహం చిరకాల ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. అందరు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మార్తేమో వంటకాడ కూర్చుంది పొయ్యి దగ్గర, కిచెన్ రూమ్. చాలామంది కిచెన్ రూమ్ వదలరు, వంటగది విడిచిపెట్టరు, వంటగదిలోనే ఉంటారు. అయిందా అవుతుంది, అయిందా అవుతుంది.
ఈరోజు నీ జీవితంలో మార్తలాగా ఉంటావా, మరియలాగా ఉంటావా? చెప్పండి. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. నీ పని కాకుండా, నీ పని కాకపోయి కొంతమంది కల్పించుకెళ్తారు. హలో వినండి స్నేహితులారా, బ్రదర్స్ విను. నీ ఇంటి పని కాకపోయినా ఎవరో ఇంటి పనికి కాళ్ళు అరిగిపోట్లా తిరుగుతావు. విను విను. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికే. కుటుంబంతో పని ఉండదు, కుటుంబంతో కూర్చొని మాట్లాడరు, భార్యతో సరైన సంబంధం ఉండదు. నీ పని కాకపోయినా, నీ అవసరత కాకపోయినా ఇతరుల పనిని కల్పించుకుని నెమ్మది లేకుండా తిరిగేటువంటి సహోదరులు సహోదరులు ఉన్నారు. వినండి, అలాంటి వారు. ఎందుకు నీ జీవితంలో మేలు దొరకటం లేదంటే సమయం యొక్క విలువ, సమయం యొక్క ప్రాముఖ్యత నువ్వు గుర్తించకుండా ఆ మంచి సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు నీవు వినియోగపరుస్తున్నావు. చప్పట్లు కొట్టండి. హల్లు చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నేను చెప్పేది రైటా తప్ప? రైటా రాంగా? రైట్ అన్న వాళ్ళు హల్లు చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పని కాకపోయినా, నీకు పని లేకపోయినా పని కల్పించుకుని ఏదో పని ఉన్నట్టుగా నువ్వు వెళ్ళి తిరిగి నిరాశతో నీరసిల్లి తిరిగి వస్తావు. ఎక్కడికి వెళ్ళావు? పొద్దునుంచి కనపడలేదు, పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు? చేసింది తప్పు పని, చేసింది తప్పు, కానీ ఆ తప్పుని ఒప్పుకోకుండా ఇంటికాడ భార్య మీద బిడ్డల మీద తాస్పం ఎగిరినట్టు ఎగురుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించు, వినండి. అలాంటి దుస్థితి నువ్వు చేసుకుంటూ ఉంటే నిన్ను నీవే మోసపూరితమైన జీవితంలో నీవు బ్రతుకుతూ ఉన్నావు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టమన్నా కదా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మార్త అంటుంది, నీకు చింత లేదా ప్రభువా? నీకు దయ లేదా? దేవుడు దయగలిగిన వాడే. దేవుడు కఠినుడు కాదు, దేవుడు మూర్ఖుడు కాదు, దేవుడు అర్థం చేసుకునేవాడు. ఆమె చెప్పండి గట్టిగా. నీవు దేవుణ్ణి అర్థం చేసుకోకపోయినా దేవుడు నీ మనస్సును నిన్ను అర్థం చేసుకుంటాడు. నీవు దేవుని తెలుసుకోకపోయినా దేవుడు నిన్ను తెలుసుకున్నాడు. నీ చరిత్ర అంతా, నీ యొక్క సమస్తమును ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గతమును, నీ సమస్తమును ఆయన మార్చగలిగిన వాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చేతులెత్తి దేవునికి స్తోత్రం. అందుకే చక్కని పాట రాశారు. మన గతాన్ని, మన సమస్తని పండి స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అందరు పడాలి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమో. అందరూ పాడాలి, అందరూ. యేసయ్యా పాడు ఏకస్వరముతో. యేసయ్యా, నీకే సాధ్యమో. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. హల్లెలూయా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. క్రీస్తులో నువ్వు స్థిరపరచబడాలి. ఈరోజు నీ బిజీ ఆపుకో,
ఈ రోజు నుండి నీ బిజీ. పైసా ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు. హలో, ఏం లేదంట? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం. దమ్మిడి ఆదాయం. నీకు ఆదాయం లేదు కానీ తిరిగి బిజీ. నా పనులు కాక నేను చేస్తున్నా, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తిరుగు. నెమ్మది లేని పరిస్థితి. సహోదరులారా వినండి, ఈ రోజు నుండి నువ్వు జీవితాన్ని మార్చుకుంటే దేవుని ఆశీర్వాదం 2026లో సమృద్ధిగా నువ్వు చూస్తావు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. లేదు, నువ్వు కఠినపరుచుకుంటే కిడులో పడిపోతావు. రెండు విషయాలు. లోబడితే ఆశీర్వాదం, కఠినపరుచుకుంటే నష్టపోతావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏది కావాలి? ఏది కావాలి? ఏది కావాలి చెప్పండి. ఏది కావాలి? లోబడతావా, కఠినపరుచుకుంటావా? లోబడే వాళ్ళ అల్లు చెప్పండి. లోబడే వాళ్ళ అల్లు చెప్పండి. కఠినపరుచుకునేవాడు దేవునికి విధేయత మనము చూపాలి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్తా, 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 నువ్వెందుకు పనులు పెట్టుకుని బిజీ షెడ్యూల్. చాలామందికి బ్రదర్ రేపేమన్నా టైం ఉందా? నాట్ టైం. ఐఎమ్ ఏ వెరీ బిజీ పాస్టర్, ఐఎమ్ ఏ వెరీ బిజీ బ్రదర్. లైఫ్ అంతా బిజీ. నువ్వు బిజీలో దేవుని మర్చిపోతున్నావు. నీ ఇహలోక సంబంధమైన పనుల వలన, ఒత్తిడి వలన ఆరాధన విడిచిపెడుతున్నావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క ప్రసన్నత నీ జీవితంలో నీవు పోగొట్టుకుంటున్నావు. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలు వచ్చినాయి. అన్నం తింటానికి కూడా తిరగట్లేదు బ్రదర్. చచ్చిపోదాకా తిరగదు బ్రదర్. మరి ఏం తింటున్నావు? ఏమి తింటున్నావు? ఫాస్ట్ ఫుడ్. నీ పేగులు ఒత్తుకుపోతాయి, బంక. ఇంకా అదేంది? మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. పిచ్చిదాన్ని ఇంట్లో చేసి తిను. నువ్వు ఇంట్లో చేస్తే బయట దాని మీద పారు. బిజీ. తినటానికి చేసుకుంటానికి కూడా నాకు తీరిక లేదు. అందుకే లైఫ్ అంతా కూడా ఆ బిజీ వలన అనారోగ్యాలకి కారణం అవటానికి కారణం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేనుండే ఇంట్లో 6 పోర్షన్లో, ఒక పోర్షన్లో, 2వ పోర్షన్లో బేకరీ, అతను బెంగళూరు బేకరీ అని పెట్టారు. తర్వాత పోయిన వారంలో ఒక గది ఖాళీ అయితే కింద దాంట్లో ఈ ఫాస్ట్ ఫుడ్ పెట్టారు. పెట్టి అందరూ ఇష్టం పొద్దున్నే, అరే వాసన వస్తుందిరా నాయన, వాసన వస్తుంది. వాళ్ళు బెంగళూరు వాళ్ళు, ఎక్కడోళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, అటోళ్ళు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకుని బతకమంటే నువ్వు చచ్చిపోతావు. కానీ ఎక్కడ చూసినా ఈరోజు టీ కొట్లు ఎవరయ్యే? రాజస్థాన్ వాళ్ళే. ఎక్కడున్నా వాళ్ళు అది ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతారు. నువ్వు మాస్టర్లు ఇడిచిపెట్టి పోవు. చచ్చినా ఇక్కడే, బతికినా ఇక్కడే, చెడిపోయినా ఇక్కడే, పడిపోయినా ఇక్కడే. అమ్మో, ఇది ఎదురు పెడితే నేను బతకలేను. అందుకే అడుగు తింటున్నావు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళు, ప్రాంతాన్ని విడిచి వెళ్ళు. దేవుడు తోడుగా ఉంటాడు, దీవించబడతావు. హల్లు చెప్పండి గట్టిగా. నేను మా ఊరు విడిచిపెట్టి ఎక్కడికి పోను. నువ్వు బాయిలో కప్పవే. కనుకనే దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేకపోవటానికి కారణం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు నేను బండి తీసేటప్పుడు అందరు బళ్ళని దాంట్లో లోపల ఎక్కిస్తాం. పొద్దున్నే నేను ఆ బండి బయట రోడ్డు మీద పెట్టాలి. లోపల నుంచి అంకుల్, ఆంటీకి మీరు ఎప్పుడు ఇది దాన్ని ఫ్రైడ్ రైస్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఈ తీగలు తీసేది అమ్మాయి, నూడిల్స్ కానీ అవి ఎప్పుడు తీసుకెళ్ళరంటే, ఆంటీ నువ్వంటే ప్రేమ లేదా? ఆంటీకి నీకంటే ప్రేమ లేదా అని తెక్కలదానే. నాకెందుకు ప్రేమ లేదు? నా భార్య అంటే నాకు ప్రేమ లేక ఎవరంటే ప్రేమ? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి.
అంటే నీ ఫాస్ట్ ఫుడ్డు ఆ తేకలయ్యి, లేకపోతే ఈ కొంటే నా భార్య మీద నాకు ప్రేమ ఉండట, అవి కొని అవి తిని పేగులు అతుక్కుపోయి అనారోగ్యపు బారిన పడుతున్నారు. అంటే మీరు మంచి వ్యాపారం పెడుతున్నారులే, రండి తినండి ఆరోగ్యాన్ని పోగొట్టుకోండి. చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి గట్టిగా. బిజీ అంటే నీ అనుదినం లైఫ్లోనే అంత బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఇంత చెప్పే కదా, క్షణం తీరిక లేదు, హలో క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఎవరి కొరకు నీకు ప్రయాస? నెహెమ్యా, అబ్రహాం గారు. ఎవరి కొరకు? క్రిస్దాస్. ఎవరి కొరకు? లూకా. ఎవరి కొరకు? దేనికి బిజీ? నీ లైఫ్ అంతా బిజీ 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 అయితే మరి దేవుని విషయంలో, దేవుని పని విషయంలో నువ్వు ఎప్పుడు బిజీగా మార్చబడతావు? దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుడేమో నీకు సమస్తం చేస్తున్నాడు, నీవు మాత్రం దేవుని కొరకు ఏమీ చేయలేనటువంటి పని. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అల్లు చెప్పండి గట్టిగా. ఇది అన్నట్టు తాను చెడ్డ వనమంతా చెరిపిద్ది అన్నట్టు ఈ మార్త పని చేసుకునేది చేసుకోక యేసు ప్రభువుకు చెబుతుంది, నీకు చింత లేదయ్యా అని. ఈ వచ్చిన పడండి. చాలామంది అంటారు, అంకులో నేను ఒక్కదాన్నే కష్టపడ్డా, భోజనం ఏర్పాటు చేసుకున్నాం, ప్రేమ విందో, మంచిది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. అందరూ చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. దాని పేరు ఏం పేరు? ప్రేమ. ప్రేమ విందు. మరొకసారి చెప్పండి, ప్రేమ విందు. ఎవరు చేస్తారు? వంటోడు వచ్చి చేస్తాడా? లేకపోతే ఎలమంది వచ్చి చేస్తాడు నిద్ర మానుకుని? మీ అందరికంటే అనారోగ్యం ఆయనకి, కానీ చివరికి నిలబడుతుంది ఎవరు? మీకే తినటానికి వస్తున్నారా? తినటానికి మీరు వచ్చేది? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. వినండి అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ప్రభుకి ఆతిథ్యం ఇవ్వటానికి ఆమె ఎంత ఆతురత పడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో, చెమటంతా కారిపోతుంది. ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా నేను ఇంత కష్టపడ్డా నువ్వు చూస్తున్నావు కదా, నా సహోదరికి నాకు సహాయం చేయమని, నాకు హెల్ప్ చేయమని ఆమెతో నువ్వు ఒక్క మాటనే చెప్పవేంటి? నేను ఇంత కష్టపడుతుంటే నీకు నా గురించి నీకు చింత ఏమీ లేదా అంటే, వీరి యొక్క అక్కడ సహవాసం ఎంత గొప్ప సహవాసం! యేసయ్యకి ఆ మార్తా మరియలకు ఉన్నటువంటి ఆత్మీయ సహవాసం ఎంత గొప్పదో సూచిస్తుందో. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి గట్టిగా. మనం అంటామా నీకు చింత లేదా అయ్యా అని? కానీ మార్తా మరియలు అంటున్నారు, యేసయ్యా చెప్పు మార్తా చెప్పు, నీకు చింత లేదా? ఈ వచ్చిన అందరూ గట్టిగా చప్పలు కొడుతూపండి. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 7 విషయాలు చెప్తున్నా జాగ్రత్తగానండి. మార్త
విస్తారమైన పని పెట్టుకుంటూ చేత తొందరపడింది. 2, పనుల ఒత్తిడి వలన జీవితము నలిగిపోయి తొందరపాటుతో చింతపడింది. 3వదిగా శారీర ఆహారం ప్రభువుకి సిద్ధపరచాలని ఆమె ఆతురత పడింది. ఆతిథ్యము 4, ఆతిథ్యము చేయాలని, ఆతిథ్యము ఇవ్వాలని, ఆతిథ్యము ద్వారా దేవుని ఆశీర్వాదము పొందాలని ఆమె ఎంతో ఆతురత పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది ఈ ఆతిథ్యం అనే దాని గురించి. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము ఆ ఎండవేళ గుడారపు సింధూర వనములో గుడారములో ఉన్నప్పుడు 3 దేవదూతలు అబ్రహామును దర్శించారు. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. అబ్రహాము వీరు దేవదూతలు, వీరు దేవుని దగ్గర నుండి వచ్చిన వారని అబ్రహాము వారికి తెలియకుండానే వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. కాళ్ళు కడుక్కుంటానికి నీళ్ళు ఇచ్చాడు. ఆ తరువాత అలసట తీర్చుకోమని చెప్పి మంచి ఆహారం సిద్ధపరచమని తన భార్య అయినటువంటి శారాకు చెప్పాడు. ఆమెన్ చెప్పు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులెత్తలు చెప్పండి గట్టిగా. ఇది వారి జీవితంలో ఆతిథ్యము చేయటను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం, వారి జీవితంలో ఉన్న లోటు కొరత, వారి కుటుంబంలో పట్టి పీడిస్తున్న ఆ యొక్క బాధ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి తన ఇంటికి చేర్చుకున్నటను బట్టి ఆ సమస్య నుండి విడుదల పొందాడు. శారా గర్భవతి అయిందన్నాడు. గర్భవతి అయింది, కొడుకును కంద. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమెన్ చెప్పు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవు దేవుని సేవకులను నీ ఇంటిలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీ దరిద్రం పోయింది. నువ్వు ఎప్పుడు దేవుని సేవకుల్ని అన్నయ్య రండి మా ఇంటికి వచ్చి ప్రార్థించండి, మా ఇంటికి రండి అని నువ్వు ఎప్పుడైతే ఎప్పటి వరకైతే చెప్పకుండా దాక్కుంటావో నీ శాపము, నీ యొక్క దరిద్రత నీ ఇంటిలో నుండి అది తొలగి పోదు. చేతులు తెల్లు చెప్పడు గట్టిగా. వీరు ఆహ్వానించారు. మరలా చెప్తున్నానండి, అంటే దేవుని సేవకులు వస్తే ప్రార్థన చేస్తేనే శాపం పోయిద్దా, దేవుని సేవకులను ఆహ్వానిస్తేనే శాపం విరిగిపోయిద్దా అనే ఆలోచన సైతాన్ని మీ మనసులో కలుగు చేయొచ్చు. వినండి, ఇక్కడ 3 వ్యక్తులు వచ్చి వారితో చెప్పాడు. శారా ఏది? అక్కడ ఉంది. శారా, మీదిటికి నీవు ఈ కాలమున నీ యొద్దకు మరలా వస్తాం, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చేతులెత్తలు చెప్పండి గట్టిగా. ఆ 3 దేవదూతలను తన ఇంటికి ఆహ్వానించకపోతే అబ్రహాము శారా హృదయంలో ఉన్న ఆ మనోవేదన నుండి వారు విడుదల పొందేవారేనా? చెప్పరేమ్మా, అందరూ చెప్పండి. పొందేవారేనా? కాదు. ఈ శారమ్మకి నవ్వు వచ్చింది. ఇది జరిగిద్దా? ఇది జరిగిద్దా? జరగాల్సిన టైంలో జరగలేదు. రేపో మాపో ఇక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే గడియ, నా శరీరం అంతా మృదుతులమైపోయింది, నాకు దాదాపుగా 100 సంవత్సరాల పై చూస్తున్నావు కదా ఇప్పుడా అని దేవుడు బలం ఇచ్చాడు. నవ్వితే అన్నాడు, శారా ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వలా, నువ్వు నవ్వావు, అయినా పర్వాలేదు, మరలా వస్తాం, నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక. ఆ ఇంటిలో ఉన్న చీకటి అపవాది క్రియలు లయమైపోవునుగాక. ఆ ఇంటిలో సమాధానకరమైన మాట సేవకులు నోట ఉచ్చరించినప్పుడు ఆ సమాధానము, ఆ దీవెన నీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉంచుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సేవకులను ఆహ్వానించడం మంచిదా చెడ్డదా? అందరూ చెప్పండి. సేవకులను ఆహ్వానించారు, ఆతిథ్యం ఇచ్చారు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇక్కడ మార్త యొక్క ఉద్దేశం ఆతిథ్యం కోసమే, దేవుని ఆశీర్వాదం చూడాలని ఎంతో తపన పడుతుంది. హల్లెలూయా. కళ్ళు మూతలు పడుతున్నాయి. హల్లెలూయా. హెబ్రీ 13 మొదటి నుంచి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుట. ఆమేన్ చెప్పండి. మరలా చదువమ్మా, అందరు చెప్పండి. సహోదర ప్రేమ, బిగ్గరగా గట్టిగా చెప్పండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండు చేతులెత్తి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట దేనిలో నిలవరంగా ఉండాలి? ప్రేమలో నిలవరంగా ఉండాలి. ప్రేమించాలి. సహోదరి ప్రేమించాలి. సహోదరులు సహోదరులను ప్రేమించాలి. దేవుని ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది, వాడబారనిది, మహిమ కలిగినది. దేవుని ప్రేమలో నిలిచి ఉండకపోతే నీవు చీకటిలో ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది. చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమ ఉంటే, ప్రేమ చూపితే, నా సహోదరుడికి నా ఇంటికి పిలిపించి, నా సేవకుడు, నా కొరకు ప్రార్థించే సహోదరుడు, నా కొరకు విజ్ఞాపన చేసే నా సహోదరుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఈ ఆతిథ్యం అంటే ఏదైనా పలావో లేకపోతే కుక్కలో నక్కలో కాదు. నీ ఇంటికి వచ్చినప్పుడు, అర్థమైందా మీకు? ఇప్పుడు అందరికీ ఏమి ఇటం పట్టేది? టీ. రెండోది, నువ్వు ఏదైతే ప్రేమతో నీ సేవకుడుగా నువ్వు గుర్తించి ఆతిథ్యం ఇస్తావో దాని వలన రెట్టింపు దీవెన నీవు పొందగలవు. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన మార్తకుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే ఆమె పరిచర్య, నా పరిచర్య ఇది నా పని అని ఆమె ఆ పరిచర్యని గురించినటువంటి దృష్టి పెట్టింది. ఈరోజు సంఘంలో నీకేదైనా పని అప్పగించబడితే ఆ పనిని నీవు చేయకుండా తప్పుకొని తిరిగితే దాని వలన అది దేవుడు నీకు అప్పగించింది. ఆమేన్ చెప్పండి. ఆ బాధ్యత ఎవరిచ్చారు చెప్పండి అమ్మ. ఎవరు అప్పగించారు? నాకు ఈ పని అప్పగించింది దేవుడు, మీకు అప్పగించిన పని దేవుడు. కనుక మనము ఆ పనిని, అది కష్టమైన నిష్ఠూరమైన, మనము సంతోషముతో చేసినప్పుడు అంతకంటే రెట్టింపు దీవెన మన జీవితంలో మనము పొందగలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్తే దయ్యాలు వస్తాయమ్మా. వస్తానే దయ్యాలు వస్తాయి. నువ్వు వెళ్ళినా వస్తాయి, వెళ్ళకపోయినా వస్తాయి. నువ్వు అడుగు పెట్టినా వస్తాయి, అడుగు పెట్టకపోయినా వస్తాయి. వినండి జాగ్రత్తగా. దయ్యాలు వస్తాయి అంటే నీ మనసు దేని మీద ఉంది? దేవుడి మీద కాదు. చెప్పరా? ఎవరి మీద ఉంది నీ మనసు? దయ్యాల మీద ఉంది కాబట్టి దయ్యమే అంటాడిద్ది. దేవుడి మీద ఉంటే దేవుడే వస్తాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను పాస్టర్ గారు, నేను అసలు ఇక్కడ మాచర్ల టౌన్లో ఉన్నప్పుడు నేను బండి, ఈ లోకల్ ఆసుపత్రి ఇల్లు తప్ప ఎక్కడికి బండి తీసేవాడిని కాదు. ఇప్పుడు గత్యంతరం లేదు. సకాలంలో బస్సులు దొరకవు, సకాలంలో బస్సులు రావు. సరే సాహసమే అని నాకు 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు వచ్చింది తెనాలి. గుంటూరు 36 కిలోమీటర్లు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లు చెప్పండి గట్టిగా. 2 సార్లు పొన్నూరులో మీటింగ్ ఉంటే నేను బండి వేసుకెళ్ళి, ఎట్టొచ్చేవరా? ఎట్టొచ్చేది అంటే మెల్లిగా వస్తే అదే పోతుంది అని చెప్పాను. నిన్న మేము వచ్చేటప్పుడు కూడా బస్సు లేదు. మేము అక్కడికి 4 గంటల బస్సు ఎక్కితే ఇక్కడికి వస్తే 5:30 అయింది. 1:20 పట్టింది, 1:30 పట్టింది. పల్లెటూరులో అన్ని పల్లెటూరులు ఆగి జరిగి నేను ఒక గంట పాస్టర్ గారిని హాస్పిటల్లో ఆ డాక్టర్ అని పర్మిషన్ అడిగి
మేము 3 గంటలకు ఇంటికి వచ్చాము. కాస్త ముఖం అవి గడుక్కుని 3:30కి బండి మీద వెళ్దామని చెప్పని నేను బండి మీద తీసుకొచ్చా. 4:20కి మెల్లిగానే, ఎక్కువ మళ్ళీ స్పీడ్ పోకుండా మెల్లిగా, రోడ్లు బాగు మెల్లిగా వచ్చాం. 4:20, 4:30కి కాస్త ముఖం కడుక్కున్నాం. అప్పుడే బస్సులు అన్నీ వెమటమటమట వెళ్ళిపోయినాయి. సరే ఎట్టాగా ఏం చేద్దాం, మళ్ళా వస్తాయి కదా బస్సులు దిగే కాడే మనం ఎక్కుదాం. ఏయ్ ఆపండ్రా బాబు, నాయన మాచర్లే కదా, నడవలేని వాళ్ళు ఎక్కలేని ఉండారని మేము 4:30కి బస్ ఎక్కాం. ఈ తెనాలి వెళ్ళి పొద్దుగూకింది 7:30, 8 అయింది. మా మనవరాలకు బాగపోతే అక్కడ హాస్పిటల్లో చూపించి, సరే ఉన్న మా కటివరంలో ఉన్నట్టే కాదుగా వెళ్ళిపోతామని చెప్పని బండి మీద ఎక్కాం. ఈ మున్సిపాలిటీ చెత్త అంతా ఒక చోట వేస్తారు, ఊరి చివరిలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో, ఆ కొల్లిపరకి పొలాల దగ్గర. 7:30, 8 అయింది. 50 కుక్కలు అన్ని రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాయి. 50 కుక్కలు. అంత దూరం ఉన్నాం. అయ్యో అంది. ఉండు, యేసునామములో ఆటి నోరు మూయబడును గాక. చప్పలు కొట్టు గట్టిగా వెళ్ళి చెప్పడు గట్టిగా. అవి మనల్ని ఏం చేయవు, కదలకుండా కూర్చో. అంత చీకటేక పొలాల్లో కొన్ని దారి అనమాట. కదలకుండా కూర్చో, ఏం కదా, ఏం చేస్తే సింహం నోరులే మూసింది దేవుడు, కుక్క నోరు మూయలేడా? చేతులు తెలుగు చెప్పండి గట్టిగా. సింహం గొప్పదా, కుక్క గొప్పదా? చెప్పరా నాన్న, ఏది గొప్పదే? నోరులన్నీ మన్న ఇక్కడ ఒక్కసారి మౌనం అయిపోయినాయి. 5 దాటికి వెళ్ళిపోయాం. ఏమైనా అన్న అయ్యే మాట్లాడండి. దేవుడు దానియేలు సింహం బోన్లో వేసినప్పుడు సింహం నోరులు మూసాడు. మనం వెళ్తున్నాం దేవుని సేవకులు, కుక్క వలన మనకేమైనా నష్టం జరిగిద్దా? దేవుడే వాటి నోరులు మూయించాడు. చెప్పడు కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక. కనుక ఆతిథ్యం చేయాలనే ఆతురత మార్త హృదయంలో ఉంది. ఆమె పరిచర్యను గురించినటువంటి శ్రద్ధ ఆమె చేసింది. 6వది, ఆమె పరిచర్యలో ప్రభు సన్నిధిని ఆమె అనుభవించింది. ప్రభు సన్నిధికి నేను దూరం కాకుండా ఉండాలి, నేను ప్రయాసపడితే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మింది. 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము చూడండి బైబిల్లో. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము, మీ పరిచర్య, మీ యొక్క కష్టము దేవుని కొరకు, దేవుని పని కొరకు, మీ యొక్క ప్రయాస ఏదైతే ఉన్నదో, దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, దేవుని పని కొరకు నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో, దేవుని పని కొరకు నువ్వు ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నావో, దేవుని పని కొరకు నువ్వు ఎంత ధనమును హెచ్చిస్తున్నావో, నీ ప్రయాసకు తగినటువంటి రెట్టింపు ప్రతిఫలము, రెట్టింపు దీవెన ప్రభు నీకు ఇవ్వగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి, నువ్వు ఇది ఎరిగి తెలుసుకోవట్లా, ఇది ఎరిగి ఉండటం లేదు. నేనే ప్రయాసపడాలా, నేనే చేయాలా, నేనే వెళ్ళాలా, ఇది నాకొక్కడికేనా, ఇది నాకు ఒక్కదానికేనా, లేక ఇది మా వరకేనా? నో. శుద్ధ మనస్సుతో, ఏ మనసు? శుద్ధ మనస్సుతో, మంచి మనస్సుతో మనము ఇది ప్రభు నాకు అప్పగించాడని నువ్వు చేయగలిగితే, దేవుడు నీ మనస్సును, నీ లైఫ్ను దేవుడు చూసి, అందుకు నువ్వు చేసిన పని అది అల్పమైందైనా స్వల్పమైందైనా దేవుడు నీకు రెట్టింపు బహుమానం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నీ ప్రయాసము, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? గృహ దర్శనాలకు వస్తున్నావా? కాళ్ళు నొప్పులను వస్తున్నావా?
కాళ్ళు నొప్పులమ్మా, నేను రాలేనమ్మా, ఇప్పుడే నేను పని చేసి వచ్చాను, ఇప్పుడే నేను పొలం వెళ్ళి వచ్చాను, ఇప్పుడే బజార్కి వెళ్ళి వచ్చాను, ఇప్పుడే నాకు చుట్టాలు వచ్చారు, సాకులు చెప్తున్నావా? చేతులు తెల్లు చెప్పడు గట్టిగా. సాకులనే మెట్టులు నువ్వు దిగాలి. పరిచర్యకు ఆటంకాలు ఏవి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. 25వ తారీఖు రాజమండ్రిలో ఇండియా పెంతెకోస్టల్ పాస్టర్స్ లీడర్స్ మీటింగ్. ఇంచుమించు ఒక 2-3 వేల మంది వస్తారు. 2-3 వేల మంది. దాని గురించినటువంటి ఇన్విటేషను మనకు వచ్చింది. ఒక్కరోజే రాజమండ్రి 24వ తారీఖు నైట్ బయలుదేరితే ఉదయం వెళ్ళిపోతాం. 7 నుండి 9 వరకు రిజిస్ట్రేషను, ఒక పూట మీటింగ్కే. అంత మన ఇండియాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు, పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి వారు అందరూ వస్తున్నారు. దానికి బెంగళూరులో పాల్ తంగయ్య గారని ఆయన గొప్ప దైవజనుడు, ఆయన సంఘమే ఇంచుమించు 10,000 మంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టరు? హలో చెప్పండి గట్టిగా. 10,000 మంది. గొప్ప అంటే ఆయనకి ఎప్పుడు ప్రార్థన, వాక్యము, ప్రార్థన. ఆయన 365 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. అంటే సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. సంవత్సరం అంతా ప్రార్థనలు జరుగుతూనే ఉండే. నైట్ అంతా, పగలు, నైటు పగలు. సంఘము గొప్పగా ఉజ్జీవింపబడింది, ఆశీర్వదించబడింది. ఆ 10,000 మందికి 20,000 మంది అయ్యారు. చప్పలు కొట్టి గట్టిగా దేవుని హల్లు చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పు. యేసు ప్రభు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చాడు. దేనికి? యేసయ్య ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రార్థన నేర్పాడు, ప్రార్థన చేయించాడు. ప్రార్థనలో దేవుని శక్తిని ప్రజలు చూచేటట్టు యేసు ప్రభు వారు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే మన వీరులు పారిపోయే వాళ్ళు ఉన్నారు. మన వీరులకి ప్రార్థన అంటే పనికిరాదు. కళ్ళబుల్లి కబుర్లు, లేకపోతే అనేకమైనటువంటివి. నా రెండు చేతులు ఎత్తి మీకు దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నా, ప్రార్థన అంటే పారిపోవద్దు, ప్రార్థనకు మానుకోవద్దు, ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనకి నీవు ఆసక్తి కనపరిస్తే దేవుడు నీ జీవితాన్ని అంతా చక్కపరుస్తాడు. చప్పలు కొట్టరా? దేన్ని అశ్రద్ధ చేయకూడదు, దేన్ని అశ్రద్ధ చేయకూడదు. పక్కన చెప్పు, ప్రార్థన విషయంలో చేయబడి చెప్పు. ప్రార్థన విషయంలో చెప్పు, అడగండి. ఇద్దరిద్దరు పక్కన కూర్చున్నారు. ఆయన అసలు దొరకడు, బుల్లెట్కి కూడా దొరకడు. ఆయన ఆనందరావు అని ఆయనకి మున్సిపాలిటీ రేత్రి పగులు డ్యూటీయే. ఆయన లేనిదే అక్కడ అసలు పని జరగదంట, ట్రాక్టర్ కూడా జరగదంట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. చెప్పు, దేవుని సన్నిధిలో వినండి, దేవుని సన్నిధిలో ప్రార్థన నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయటం వలన ఆధ్యాత్మికముగా ఎంతో నష్టాలు, ఇబ్బందులు మన జీవితాల్లో కలుగుతున్నాయి. కనుక దేవుని సన్నిధిని, చెప్పండి చేతులు పట్టుకుని, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆడి ఇంక ప్రశ్నే, అశ్రద్ధ చేస్తావా అని అడుగు. అశ్రద్ధ చేస్తావా? దొందే. అశ్రద్ధ చేస్తారా? చేయకూడదు. అశ్రద్ధ చేస్తే ఎంతో నష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టండి అమ్మా. హల్లెలూయా. స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచర్య విషయంలో శ్రద్ధ కలిగి మనము ఉండాలి. ఆమెన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరియలో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు పాదముల దగ్గర కూర్చుండి ఆమె నేర్చుకుంటుంది. హల్లెలూయా. మార్త ఏమో పరిచర్య చేస్తుంది, మరియమ్మేమో యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చుండి ఆయన మాటలు వింటుంది. హల్లెలూయా. మరియా రెండోది ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. నీ జీవితంలో ఉత్తమమైనది ఏదైనా ఉందంటే లోకములో ఏది లేదు, ప్రభు తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు పేతురు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి
ఆమేన్ చెప్పు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మరొకసారి అల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూచి తెలుసుకోవాలి ఎవరు ప్రభువు ఉత్తముడని. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ప్రభు పాదాల దగ్గర శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం మరియ పొందుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొద్ద నుండి జీవాహారమును మరియ అనుభవిస్తుంది. హల్లు చెప్పండి గట్టిగా. యేసు ప్రభు అన్నాడు, జీవాహారమును నేనే. హల్లెలూయా. తలుపు తగిలింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. జీవాహారమును నేనే అన్నాడు యేసు ప్రభు వారు. ఆ మరియమ్మ యేసు ప్రభు దగ్గర జీవాహారము తింటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నాలుగోదిగా ప్రభు యొక్క బోధ వింటూ ఉంది. ఉత్తమమైన బోధ. రోమా 12:1 చెప్పినట్టుగా, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, రోమా పత్రిక, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మలను బ్రతిమలాడుచూ ఉన్నాను. పౌలు ఎలాగూ బ్రతిమలాడాడో మిమ్ములను కూడా నేను 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. దేవుని మాటకు లోబడదాం, విధేయత చూపుదాం. మీరు ఇంతవరకు చేసింది వేరు, ఇక ముందు చేయబోయేది వేరు. ఇంతవరకు దేవుడు మీ జీవితంలో ఒకవేళ మీరు అడిగినది, ఆశించినది మీ జీవితంలో పొందలేదనే నిరాశ కలిగి ఉండొచ్చు. సంపూర్ణంగా దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు పూనుకో. కార్యాలు ఆటోమేటిక్గా నీ జీవితంలో అవంతటా అవే దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 5వదిగా ప్రభు సన్నిధిని నిత్యము ఎదికింది. ప్రభు సన్నిధిని నిత్యము మరియా వెదికింది. నువ్వేం వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు? పని వెతుక్కుంటావా? మంచిది వెతుక్కో. పని టైంలో పని చేయి, విరామం టైంలో దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. 7వదిగా ఆధ్యాత్మిక విషయాల కొరకై ప్రార్థించింది. ఆమె దేవుని సన్నిధిలో సహవాసం చేసింది. అందుకే యోహాను అంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. నీ సహవాసం ఎవరితో ఉంది? అన్ని జనులతోనా? లోకస్తులతోనా? బజార్లో అమ్మడి తిరిగే వాళ్ళతోట? బూతులు తిట్టేవారితోట? సినిమాలు చూసేవారితోట? ఎవరితో ఉంది నీ సహవాసం? ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్య జనులతో సహవాసం చేస్తే వీరు అయిపోతారు. నీ భక్తి పోయింది, నీ ప్రార్థన పోయింది. ఇక వాళ్ళలాగా నువ్వు కూడా మారిపోతావు. అది దేవునికి అవమానకరం. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో సహవాసము మనము చేయాలి. ఎవరితో? అందరు గట్టిగా చెప్పండి, ఎవరితో? దేవునితో. ప్రారంభించు. మొట్టమొదటి నీకు బాధ మోకాళ్ళు వంచాలంటే, మొట్టమొదటి ప్రార్థన చేయటం అంటే నీకు బాధ. చేతులెత్తి చెప్పండి గట్టిగా, మోకాళ్ళు వంచు. 2 మాటలు, ప్రభువానికి స్తోత్రం అయ్యా, ఎందుకు నా జీవితం ఇలాగా ఉన్నది, నా కుటుంబంలో ఇలాగ పరిస్థితులు జరగటానికి కారణం ఏంటయ్యా? ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులు మార్చు అని నువ్వు ప్రారంభం చేయి. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవుడే సమస్తము మారుస్తాడు. చివరిగా అంటాడు, సమూయేలు దగ్గరికి సౌలు వస్తాడు. 1 సమూయేలు గ్రంథం. గార్ధబాలు పోతాయి, అవి వెతకాలి. ఎక్కడుంటాయో, ఏం చేయాలో, ఎక్కడ దొరుకుతాయో వెతకటానికి ప్రారంభించాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 19-20 వచనాలు. 1 సమూయేలు వాక్యం జరుగుతుందని చెప్పు. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 19-20 వచనం చదవమ్మా. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందుగా వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా
భోజనము చేయవలను. రేపు రేపు ఈరోజు కాదు, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నేను నిన్ను వెళ్ళనించెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ యొక్క గార్ధబొమ్మలను గూర్చి విచార పడకము, అవి దొరికి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా, 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు సౌలు. సమూయేలు అన్నాడు, యా భోజనం చేద్దాం, కూర్చో, ఇదిగో సిద్ధపడు. 3 రోజుల కిందట నీ గార్ధబాలు పోయినాయని నువ్వు చింతిస్తున్నావు, నువ్వు విచారిస్తున్నావు, అవి దొరికినవి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పోగొట్టుకున్నానని నువ్వు బాధపడుతున్నావే, పోగొట్టుకున్నానని విచారిస్తున్నావే, అవి దొరికినవి అని చెప్తున్నాడు. ఎవరైనా? ప్రవక్త అయినటువంటి సమూయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తను దీర్ఘదర్శకులని కూడా పిలుస్తారు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఇది నా పరిస్థితి. చాలామంది ప్రియులారా, విచారం విచారం విచారం. నీ విచారము, నీ చింతలో, నీ దుఃఖము దేవుడు తొలగించాడు. నీ యొక్క దుఃఖమును నాట్యముగా ఆయన మార్చి ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు చక్కపరచునుగాక. ఆమెను చెప్పడు గట్టిగా. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఆమెను చెప్పడు గట్టిగా. ఏ దినములు? గట్టిగా చెప్పు. ఏ దినాలు? దుఃఖ దినములు. చింతించొద్దు, గతాన్ని గురించి ఆలోచన చేయొద్దు, జరిగిపోయిన దాని గురించి నీవు దిగులు పెట్టుకుని బెంగ పెట్టుకున్నావా, నీ జీవితంలో ఏమి సాధించలేవు, శూన్యము. జరగవలసిన భవిష్యత్తుని గురించి ఆ విచారణ చెయ్యి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నటి దినం ఈరోజు తిరిగి వచ్చిందా? ఏమా చెప్పరే? నిన్నటి దినం ఈరోజు తిరిగి రాదు. జరిగిపోయింది. అది మేలు జరిగినా కీడు జరిగినా నీ జీవితంలో ఏది జరిగినా అది జరిగిపోయింది, అయిపోయింది. టైము గడిచిపోయింది. ఇప్పుడు నీవు భవిష్యత్తుని గురించి విచారణ చేయాలి. ఆమెన్. అందరూ చెప్పండి. నేను దాని గురించి ఆలోచన చేస్తే అయిద్దా? చెప్పరమ్మా. కాదు, నువ్వు రోగివైపోతావు. నీ విచారంతో నీ కళ్ళు గుంటలు పడిపోతాయి, నువ్వేమి సాధించలేవు. జరిగింది ప్రభువా, నీకు స్తోత్రం. మొన్న ఒక ప్రార్థన జరిగింది. పిల్లోడు చచ్చిపోయాడు. పాస్టర్ గారి పిల్లోడు చచ్చిపోయాడు. చచ్చిపోతే జ్ఞాపకార్థ ప్రార్థనని పెట్టలా. ఏ ప్రార్థన పెట్టాడు తెలుసా? కృతజ్ఞత ప్రార్థన అని పెట్టాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటే వినండి, ఎందుకు కృతజ్ఞత ప్రార్థన? యోబు గ్రంథంలో మనం చూస్తే యోబుకి కుమారులు కుమార్తెలు ఆస్తిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? నోటితో చెప్పండి అమ్మా. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అయితే యోబు ప్రతిరోజు తన పిల్లలు తప్పు చేశారేమోనని ప్రతి అరుణోదయ కాలమందు లేచి దహన బలులు దేవునికి అర్పిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ గడియ, ఆ విషప గడి అన్న కానివ్వండి, ఏదైనా అనుకోండి మీరు, అలాంటి గడి అంటారు. మీరు అంటారుగా, అది విషప గడిరా, అది విషప గడి అంటారు. మీ దృష్టిలో మీ మనసులో అది విషప గడి అనుకోండి, ఇంకే గడి అని అనుకోండి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. కుమారులు పోయారు, ఆస్తి పోయింది, గొర్రెలు మేకలు ఎద్దులు సమస్తము, కుమార్తెలు సమస్తము కూడా ఏమైపోయారు? కోల్పోయాడు. అందరు కోల్పోయారు. ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్ చెప్పు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పు. ఓరే నాయనో, ఈ మాట మనం అంటావా? ఈ మాట నువ్వు అంటావా? నా ప్రాణం పోయిన నేను అన్నయ్యా, దేవుడు నాకు అన్యాయం చేసాడే, దేవుడు నన్ను మర్చిపోయాడే. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? చెప్పండి.
దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. అందుకే బైబిల్లో ఉంది, మరలా చెప్తున్నా మీకేనండి. యోబు అలాగా దిగులు పడలా, స్తుతించాడు దేవుణ్ణి ఘనపరిచాడు. ఆ కూటం పెడితే అరే పిల్లోడు చచ్చిపోతే జ్ఞాపకార్థ ప్రార్థన అంటారు, స్తుతి కూటం అన్నాడు. అవును, మేలు జరిగినా కీడు జరిగినా దేవా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఆమె అని చెప్పాడు గట్టిగా. ఒకవేళ ఇలాగ జరుగుట నీ చిత్తమేమో నాకు తెలియదు, అందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్పు. హల్లు చెప్పాడు గట్టిగా. అంతేగాని దేవుని దూషించకూడదు సుమా, దేవుని తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుణ్ణి వ్యతిరేకించి మనం మాట్లాడటానికి మనం ఏ పాటి వారమో చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరొకసారి చెబుతాం హల్లెలూయా. ఒకటేమ్మా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆ మాట చెప్పండి. ఈ లోకములో నాకు కావలసినవి దేవుడు ఇచ్చాడు, దేవుని చిత్తమైంది ఆయన తీసుకున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేతులు పైకి లేపి కొట్టండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చదువు, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మనం చెప్పాలి, మన నోటితో దేవుని స్తుతించాలి. మార్త విషయం విన్నాం. మరియా ఉత్తమమైనది, జీవమైనది, సమాధానకరమైనది యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టబాకండి. నీ సమస్యలు పోవాలంటే ఉపవాస దీక్ష పూను. ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడుగు, ప్రార్థన చేస్తా. ఉపవాసమా? అయ్యో నేను చచ్చిపోతా, భూమికి జనాభా లెక్కకి తక్కువ అవుతా. ఉపవాసం అంటే భయపడి పిరికి పందలారా నేర్చుకో. సమస్యలు తీరకపోవటానికి ఉపవాసం లేకపోవటమే కారణం. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు తెల్లు చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. నీవు ప్రభువులో బలపరచబడాలంటే వారానికి ఒకరోజు ఉపవాసం ఉండు. కడుపు మార్చుకో. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ పిల్లల ఆరోగ్యం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక వారం నీకు పని ఆగిపోతే ₹1,00,00,000 నీకేమో నష్టం జరగదు, లేక నీకు వచ్చే లాభము పోదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు అల్లు చెప్పండి గట్టిగా. అర్థమవుతున్న వాళ్ళు అల్లు చెప్పండి గట్టిగా. మోకరించు. నీ ప్రతి పరిస్థితులు దేవుడు మార్చగలిగినవాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మనం మార్చలేం. మనం మారుస్తామా? మనం మార్చలేం. దేవుడే ప్రతి పరిస్థితిని మార్చగలిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉండు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. స్థితి మార్చబడాలి. నీ స్థితి మార్చేది దేవుడు, నీ పరిస్థితులు మార్చేది దేవుడు. ప్రార్థన. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకో. ట్యాబ్లెట్లు రోజే కాదు, నిత్యం జరిగేదేగా. షుగర్ ఉంది, బీపీ ఉంది, దాని పని అది చేస్తుంది. నీ పని నువ్వు చేయాలి. ఆమెను చెప్పరా గట్టిగా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పరా గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఓ పాస్టర్ గారికి బైపాస్ సర్జరీ చేశారు. చేసిన జీవితాంతం ఒక 10 బిళ్ళలు మింగాలంట. 10 బిళ్ళలు ట్యాబ్లెట్లు. పొద్దున్నే కలుసుకుంటానికి వెళ్ళి నేను ఇంకో వేరే పాస్టర్ గారు అక్కడ. ఆయన అప్పుడే టిఫిన్ చేశాడు, అన్నీ ఒలుస్తున్నాడు. ఏందయ్యి? ట్యాబ్లెట్లు ఒలుస్తున్నాడు. ఒక గుప్పుడేని ఇక్కడ తీసుకుని షార్డు ఇక్కడ తీసుకుని నోరు వేసుకున్నాడు. 2 గుక్కలు గట మింగాడు. ఏందన్నీ ఒకసారి వేస్తున్నా బ్రదర్ అంటే, అయ్యగారు దేని పని అది చేసిద్ది, నా పని నేను చేస్తా. చప్పడు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లు చెప్పడు గట్టిగా. ఏ ట్యాబ్లెట్ చేసే పని ఆ ట్యాబ్లెట్ చేస్తుంది, కానీ నా పని నేను, ఆటి పని అది చేసిద్ది, నా పని నేను చేయాలి. నా పని, నా దేవుని పని విషయంలో నేను అశ్రద్ధ చేయకూడదు. ఆమె చెప్పరా? ఏమ్మా ఈరోజు ఆరాధనకు రాలా? ముక్కులు అమ్మటే సీసా పెట్టి కారుతుందన్నయ్య. ఏం కారుతుంది? హలో, కారుతానే ఉంటుంది అది. దానికి నాన్ స్టాప్ అన్నమాట. అందుకని నువ్వు అన్నం తినకుండా మానుకున్నావా? ఓయ్ బాబు, ఒక్క పూట అన్నం తినకపోతే చచ్చిపోతానయ్యు. అందుచేత నీ పనులు ఏమైనా కార్యక్రమాలను మానుకు. అవి నిత్యము
జరగాల్సినయే. కానీ దేవుని సన్నిధికి నిర్లక్ష్యం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం అశ్రద్ధ అనేది చేయకూడదు. దేవుని పని విషయంలో ప్రార్థించు, దేవుని కృపను పొందుకు. మార్తవలే నీవు ఆతిథ్యము చేస్తూ ఆతిథ్యము కొరకు సిద్ధపడు. 2, ఉత్తమమైనది మరియ ఎన్నుకుంది. ఈరోజు నీ జీవితంలో ఉత్తమమైన దాని కొరకు ప్రయాసపడు. ఉత్తమమైనది ఎన్నుకో. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు మీ యొక్క కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మీ స్థితిగతులు పరిశుద్ధాత్మ దేవుడు మార్చును గాక. ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. ప్రభువా నా జీవితమును మార్చు. ప్రభువా నా జీవితం. అందరము లేచి నిలబడదాం. ప్రార్థన అన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దు. లేచి నిలబడి, కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా కింద కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ సేవకుల్లో నుండి మీరు నాతో మాట్లాడారు. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అందరు చేతులు పైకెత్తే ఇప్పుడు నోరు తెరవండి. ఇది మీ సమయం, ఇది మీ సమయము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం, 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 స్తోత్రం. అందరు చేతులు స్వరాలు వినబట్టలేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి.